साक्षात् परब्रह्म तस्मै श्री सीताराम स्वामी नमः ध्यायामि स्थापयामि पूजामि नमः लक्ष्मीनाथ स्वामी नमः ध्यायामि स्थापयामि पूजामि नमः शंकरा श्रीराम जय राम जय जय राम सदना చెప్పండమ్మా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమః శివాయ భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మనం జనవరి నెలలో మన భారతదేశంలో అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహం కింద గ్రౌండ్ ఫ్లోర్లో ప్రతిష్ఠ అయింది. ఇంకా పై ఫ్లోర్లో సీతారామాంజనేయ స్వామిది పట్టాభిషేకం ఉంది. పైన ప్రతిష్ఠ అవుతుంది త్వరలో. మనం అక్కడ జరిగిన సందర్భంగా 500 సంవత్సరాల తర్వాత అక్కడ రాముడి యొక్క స్వస్థలంలో ఆయన సొంత ఇంట్లో అక్కడ మసీదు ఉండింది 500 సంవత్సరాలు. ఎంతోమంది యోగులు తపస్సు చేసేవాళ్ళు హరిద్వారు హిమాలయాస్ నుంచి ఎంతోమంది వచ్చి అక్కడ ఆ రోజు ఆ యొక్క మసీదుని కూలగొట్టి ఎంతోమంది అక్కడ ప్రాణత్యాగం చేశారు. ప్రాణత్యాగం చేసి అక్కడ రాముల వారికి విగ్రహాలు పెట్టారు ఆయన స్వస్థలంలో. ఎన్నో ఏళ్ళు చిన్నగా కొట్టాను కోర్టులో కూడా నడిచింది. కర్పూరం కింద వేసి చిన్నగా కొట్టినటువంటి సీతారాం చిన్నగా కొట్టా చెప్తా ఉన్నా. అక్కడ సీతారాములు స్వస్థలంలో బాలరాముడు ప్రతిష్ఠ అయింది. చాలా నేర్చుకోవాలి చేస్తున్నాం. అంటే ఒక్కొక్కరికి అక్కడ అయోధ్య నుంచి పాదుకలు తెచ్చి సంగం మండలం మన రాజరాజేశ్వరి కాశీశ్వర స్వామి తిరుమల కొండ ఉంది సంగంలో గురుకుల పాఠశాల ప్రక్కన. అక్కడ తెచ్చి మనం 40 గ్రామాలలో మనం ఒక్కొక్క గ్రామంలో పూజ చేసి అందరూ తాకి స్పర్శించి దర్శించి
మనం అందరు కూడా మన రామాయణం, మన దేవతల యొక్క విశిష్ట, హిందూ ధర్మం, మన మతం ఎంత గొప్పది. ప్రపంచాన్ని పరిపాలన చేశారు ఈశ్వరుడు, రాముడు, విష్ణువు ప్రపంచాన్ని పాలన చేశారు. ఒక దేశం కాదు మనది, ప్రపంచమే, విశ్వమంతా మన స్వాధీనంలో ఉండింది ఒకప్పుడు. ఇప్పుడు ఇతర మతాలు వచ్చినాయి, వచ్చినాయి. మన మతాన్ని మనం కాపాడుకునేదానికి మనం ఈ దైవశక్తి అనేది ఆరోగ్యం, లోపల అగ్ని పుడుతుంది, అరుణకాంతి ఈ నామస్మరణతో లోపల పుడుతుంది, బయట శుద్ధి అవుతుంది. అందుకని అందరూ నిశ్శబ్దంగా ముందు జెండాలు 2 వస్తాయి, మంగళవాద్యం ముందు పోతుంది. మీరు భజనోళ్ళు లేరయ్యా, భజనోళ్ళు ఉన్నారా? వచ్చారా? జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, భారత్ మాతా की, गंगा माता की, और सुत हनुमान की जय श्री राम, जय हनुमान, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, जय जय राम जानकी राम, जय जय राम जानकी राम, श्री राम जय राम जय जय श्री कृष्ण परमात्मा को जय श्री राम, जय श्री राम, जय हनुमान, जय हनुमान, जय श्री राम, जय श्री राम, जय हनुमान. गुरु गाరి మీద అందరి మీద పోయినమ్మా, కింద పోయి పద్మార్చినా కాగడా చెప్తా. గురువు గారికి కూడా హారతి. తల్లి తండ్రి గురువు దైవం, గురువు తర్వాతనే దైవం, గురువు అనుగ్రహం లేని దైవం మన సాయి చూడటం. జై శ్రీరామ్, 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 జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, రామ లక్ష్మణ जानकी, जय बोलो हनुमान के, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान के, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान के, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री
పులులు సామే శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ 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 గ్రామ వీధుల్లో భజన సంకీర్తనం మేళతాళాలతో అత్యంత వైభవంగా శోభాయాత్ర జరుగుతున్నది. హిందువులందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో ఆ శ్రీరామచంద్రుని పొందవలసిందిగా కోరుతున్నాం. సంగం శ్రీ తిరుమనకొండ శ్రీ రాజరాజేశ్వరి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ బజరంగబలి జై బజరంగబలి జై బజరంగ జై బజరంగబలి జై బజరంగబలి పోలేరమ్మ తల్లికి జై పోలేరమ్మ తల్లికి జై పోలేరమ్మ తల్లికి జై మహాలక్ష్మి మహాసరస్వతి जय श्री राम जय हनुमान पलुके बंगारमायना कोदंड पानी पलुके बंगारमायना पलुके बंगारमाय पिलचीन पलुकावेमी कललोनी नामस्मरणं बरुवा चक्कनी तंड्री पलुके बंगारमायना కోదండ పాని పలుకే బంగారమాయన పలుకే బంగారమాయన ఎంత వేడినా గాని చింతైన దయరాదు ఎంత వేడినా గాని చింతైన దయరాదు పంతాము చేనేంత వాడను తండ్రి పలుకే బంగారమాయన కోదండ పాని పలుకే బంగారమాయన జై శ్రీరామ్ విరుదాంకి తుడవుగాన శరణాగతాత్రాన విరుదాంకి తుడవుగాన నెర కరుణించి భద్రాచల నెరనాస పోష పలుకే బంగారమాయన కోదండ పాని పలుకే బంగారమాయన జై శ్రీరామ్ జయ జయ రామ
జై శ్రీ నాగరమ్మ తల్లికి, జై శ్రీ నాగరమ్మ తల్లికి. ఆది అన్నపూర్ణేశ్వరి దేవస్థాన పీఠాధిపతులు మన నాగరమ్మ దేవాలయంలో వచ్చున్నారు. స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా శ్రీనివాస శ్రీ జై హనుమాన్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై రామ. జయ జయ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఆది విశ్వేశ్వరి సమేత శ్రీ అవయాన
రామ హరే హరే जय हनुमान जय श्री राम जय 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 श्री राम హరే రామ అని చెప్పండి. హరే రామ జై హనుమాన్ जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय जय श्री राम जय राम जय राम जय राम जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम ओ राम ओंकार राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम अवतुत हनुमान के अवतुत हनुमान के अवतुत हनुमान के जय श्री राम जय काशी विश्वेश्वर स्वामी वारिके श्री अभयांजनेय स्वामी वारिके श्री श्री పేటాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి వారికి అందరూ ఒకసారి చప్పట్లతో ఆహ్వానించండి స్వామి కొండపై వెలిసిన శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి వారికి అందరిని కవర్ చేసుకోండి రాజరాజేశ్వరానంద స్వామి వారికి రాజరాజేశ్వరి మాయమ్మ అమ్మవారనే సమరస సేవ వచ్చేసింది
రేపు చేసేయండి చూద్దాం.
శంభో శంకర. చేసిన హిందూ బంధువులందరికీ కూడా మన రాజరాజేశ్వరి కాశీ అన్నపూర్ణ పీఠం తిరుమలకొండ సంగం గ్రామంలో వెలిసి ఉన్నది. శ్రీ శ్రీ పూజ్య రాజరాజేశ్వర స్వామి వారు పీఠాధిపతులు వారు మన గ్రామంలో అయోధ్య నుండి శ్రీరామ పాదుకుల్ని మన సంగం మండలం, గుచ్చి మండలం ఇలా 40 రోజుల పాటు గ్రామాల్లో అయోధ్య శ్రీరాముడి పాదుకలు ఒక ఉత్సవంగా చేసుకొని శోభాయాత్రగా ప్రతి వీధిలో తిరుగుతూ అందరికి కూడా ఆ దర్శన భాగం కలిగించే మహత్తర కార్యక్రమం గ్రామాన స్వామీజీ చేస్తున్నారు. అలా ఈ రోజు మన కొరిమెల్ల గ్రామంలో మనకి ఈ మహద్భాగ్యం కలిగింది. ఎందుకంటే శ్రీరాముడు మన ఆరాధ్య దైవం. రామో విగ్రహమా ధర్మ అంటారు. రాముడు అంటే భగవంతుడే కాదు, ఒక పరిపూర్ణమైన మానవుడు. ఒక మనిషి ఎలా బతకాలి అని చెప్పడం కోసమే ఆ భగవంతుడే రాముని రూపంలో ఈ లోకంలో వెలిశాడు. అందుకనే రాముడు ఎప్పుడో 17 లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద రాముడు ఒక మానవ రూపంలో వెలిసి ఒక మనిషి ఇలా బతకాలి అని చెప్పడం కోసం ఆయన రామాయణం మనం చదివితే మనకు అర్థమవుతుంది రాముడు గొప్పతనం. ఒక తల్లిదండ్రులతో ఎలా రాముడు ఉన్నాడు, గురువులతో ఎలా ఉన్నాడు, భార్యతో ఎలా ఉన్నాడు, అన్నదమ్ములతో ఎలా కలిసి ఉన్నాడు, స్నేహితులతో ఎలా ఉన్నాడు. అట్లా రామాయణం మొత్తం ఇప్పటికీ ఆదర్శనీయం. అందుకే రాముడంటే దేవుడు కాదు, రాముడంటే ధర్మము అన్నారు. ధారయతే ధర్మ అంటారు. ఎవరైతే ధర్మాన్ని కాపాడతారో ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అలాంటి ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుడు వెలిసిన ఈ పవిత్రమైన ఈ భూమిలో మనందరం కూడా పుట్టినందుకు ధన్యులు. అట్లాగే రాముడు, కృష్ణుడు, అట్లాగే పరమశివుడు 12 జ్యోతిర్లింగాల్లో ఈ పవిత్ర భూమి మీద వెలిశాడు. అమ్మవారు శక్తి స్వరూపిణి 18 శక్తి పీఠాల్లో వెలిసింది. కాబట్టి ఇంత పవిత్రమైన భూమిలో మనందరం కూడా పుట్టాము. అలాంటి భక్తి భావంతో మనం మానవులుగా పుట్టి మోక్షానికి మార్గం ఈ పవిత్ర భూమిలోనే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ధర్మంలో మనం అందరం కూడా జీవిస్తున్నాము. మనందరం హిందువులుగా గర్వపడాలి, హిందూ ధర్మాన్ని పాటించాలి. ఇప్పుడు స్వామీజీ మన ఉపన్యాసం ఉంటుంది. దానికి ముందు ఒక మన ధర్మం గురించి ఒక పాట కళ్యాణి గారు, వీరమ్మ అందరూ కూడా మనం ఈరోజు ఈ పద్మనాభ నాయుడు వీళ్ళందరూ కూడా నేను ఫోన్లో అడిగాను. మన పూజారి గారు అన్ని అరేంజ్ చేస్తాం రాండి స్వామి అని
ఆయన చెప్పారు. వీళ్ళు అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి ఉభయం ఒప్పుకొని ఆ శ్రీరామ పాదకులు అయోధ్య నుంచి తెచ్చి మనం ఆ నామస్మరణ అనేది ఒక వెలుగు, ఒక జ్యోతి, ఒక ప్రకాశం, అది ఎంతో శక్తివంతమైంది. రామ అనేది అంటే సకల దేవతల యొక్క శక్తి దేంట్లో ఉందంటే రామ అనే దాంట్లో ఉంది. వీళ్ళకి ఒక్కసారి సప్పట్లతో అందరూ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయండి. సప్పట్లు గట్టిగా పడండి. మనకి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు అడిగిన అంటున్నారు. అదేవిధంగా మనకి ఇవన్నీ వారి ఇంటికి వచ్చి ఈ గ్రామంలో అంతా తిరిగి నామస్మరణ చేసినటువంటి వారందరూ కూడా ఒక్కసారి గట్టిగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కొరిమిళ్ళ గ్రామం, సంగం మండలం, కొరిమిళ్ళ గ్రామం అధిష్టాన దేవతలు సీతారామాంజనేయ స్వామి వారు మరియు పోలేరమ్మ, నాగారపమ్మ, ఆంజనేయుల స్వామి వీళ్ళందరూ కూడా నమస్కరిస్తూ శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి సకల ఋషులు దేవతలకు నమస్కరిస్తూ మీరు ఒకసారి చెప్పండి. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవే నమః. ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ వశిష్ఠ విశ్వామిత్ర వాల్మీకి వేదవ్యాస హయగ్రీవ అగస్య గౌడపాద గోవింద శంకర విద్యారణ్య వీరబ్రహ్మేంద్ర శ్రీ సాయినాథ చైతన్యానంద గురుభ్యో నమః. వేమనాచార్యభ్యో నమః. ఓం ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనిక పుణ్యవాస లక్ష్మీ నారసింహ స్వామినే నమః. సీతారామాంజనేయ స్వామినే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వఋషిభ్యో నమః. సర్వగురుభ్యో నమః. సర్వదేవతాభ్యో నమః. మనం ఫస్ట్ ఈ భూమండలం పుట్టినప్పుడు శూన్యం ఉన్నది మొత్తం విశ్వం అంతా. దాంట్లో ఒక తెల్ల కణము ఈశ్వరుడు తెల్లటి కణం ఉద్భవించిందంట. దాంట్లో నుంచి ఎర్ర కణం అమ్మవారు ఉద్భవించిందంట. వాళ్ళిద్దరు కలిస్తే కాషాయం కలర్ అయిందంట. ఆ విధంగా ఈ విశ్వం అంతా కాషాయం కలర్ రాజరాజేశ్వరి దేవి విశ్వం అంతా వ్యాపించింది. అనేక కోటి బ్రహ్మాండాలు అమ్మవారు వ్యాపించింది. అంటే కంటికి కనపడకుండా ఎంట్రుకలో వెయ్యే వంతు ఆ కణాలు ఉన్నాయన్నమాట, అణుజ్యోతులు విశ్వమంతా. అయితే వాళ్ళు ఒక రాగి చెట్టు, ఒక మర్రి చెట్టు ఇత్తనం ఎట్లా ఉంటుందో అలాగ ఉంది విశ్వమంతా. వాళ్ళు నిన్న అణువు కంటే పరమాణువులు విశ్వమంతా వ్యాపించడం అర్జున అంటాడు కృష్ణుడు. అంటే మన కంటికి కనపడినంత అణుజ్యోతులు ఇదంతా ఉన్న దైవశక్తి. అయితే అది ఎక్కడైతే ఈ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం పంచభూతాలు ఏర్పడి అమ్మవారు అమ్మవారు భూమాత అంటే పార్వతీదేవి. దీంట్లో కుండలిని శక్తి ఉంది. అంటే మనం ఈ భూమి మీద ఎక్కడ జలం ఉన్నాయో అక్కడ నాచు పీచు వృక్షాలు మొక్కలు ఉత్పత్తి అవుతాయి. ఎక్కడైతే ఈ భూమి మీద భూమి జలము అగ్ని ఉందో ఏకకణం బహుకణాలు క్రిమి కీటక పశుపక్ష మానవ మనం 84 లక్షల జీవరాశుల తర్వాత 84 లక్షల జీవరాశి ఒక రాశి అంటే ఒక జీవరాశి అంటే పుట్టలు మనం అన్ని ఎన్నోనే జీవులు, సేమలు, దాములు, ఏనుగులు, నక్కలు, కుక్కలు, పిల్లలు, మానవులు ఎన్ని మనమే కోట్లు రాశి. అయితే ఇది లాస్ట్ జ్ఞానాన్ని భగవంతుడిని తెలుసుకునే జ్ఞానం కలిగిన ఒక్క మానవ జన్మే కానీ వీడిని అన్ని కూడా అభివృద్ధి చెందగా వచ్చాం కింద నుంచి. అయితే ఆ భగవంతుడే ఈ 84 లక్షల జీవరాశుల్లో ఇక్కడ బ్రహ్మరంధ్రంలో ఒక ఎంటుకలో వేయే వంతు తెల్లటి కణం అయ్యవారు ఉన్నారు. మన 2 కణాలు, తండ్రి తెల్ల కణం ఈశ్వరుడు, తల్లి ఎర్ర కణం శుక్లము శోణితం అమ్మవారు. ఈ 2 గర్భంలో పోయి కలిసినప్పుడు కాషాయం కలర్ వచ్చింది.
అదే రాజరాజేశ్వరి తత్వం, అదే మన ఆత్మ. ఎంతమంది ఆత్మ ఈ మిగిలిన కణాలన్నీ ఉన్నాయి, శరీరంలో కూడా కణాలు ఉన్నాయి, బయట కూడా కణాలు ఉన్నాయి. కానీ బయటంతా దేవుడు మాత్రం ఉన్నాడు, అగ్ని కణాలే ఉన్నాయి. ఇదంతా ఈ శరీరంలో జీవుడు దేవుడు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు విగ్రహంలో దేవుడు ఒక్కడే ఉన్నాడు, జీవుడు లేడు. అంటే శ్వాస మనసు లేదు, కానీ ఆత్మ ఉంది. నువ్వు చెప్పేది ఇంకది కంటది. నువ్వు ఇక్కడ వచ్చి ఏం చెప్పినా ఆయన రికార్డు తీసుకుంటా, నీ అప్లికేషన్ తీసుకుంటా. అయ్యా నా సంతానం, నా కూతురికి పెళ్ళి, నా చదువు, నాకు ఆరోగ్యం, ఏం చెప్పినా ఆయన తీసుకుంటా. అట్లా ఫస్ట్ ఈ భూమండలం మీద శివపార్వతులు తపస్సు చేసి వాళ్ళు ఈశ్వరుడు అయ్యాడు. ఆయన ఫస్ట్ జీవరాశి మొదట. ఆయన ఆదియోగి, ఆమె పరమేశ్వరుడు. వాళ్ళు అప్పట్లో ఈ భూమి మీద రాక్షసుల్ని శంకుసూర్యుడని, గజాసురుడని, తర్వాత జలంధరుడని, అంధకాసురుడని. అంధకాసురుడు అంటే అజ్ఞాని, దేవుడు లేడని బతికేవాడు అంతా అంధకాసురుడే భూమి మీద అంతా. ఈ చెవులు లౌకికంలోనే మాటలు, సినిమాలు, క్రికెట్, బంధువులు, వాళ్ళ కానీ దానికే చెవులు ఉపయోగించి భజన, దేవుడు, నమస్మరణ, నమశివాయ నమ, అదేంలే. ఎప్పుడు లోకాది రామాయణం వినేవాడు ఎవరు? శంకుసుడు. అంటే ఒక యుగంలో అక్కడ అందరినీ సంహరించాడు శివపార్వతులు. భూమండలాన్ని ఏలేదు వాడు. ఇప్పుడు కూడా ప్రతి చోట విష్ణు మందిరాలు ఉన్నాయి, విష్ణు ఇవి ఉన్నాయి, లోపల భూమిలో విగ్రహాలు, శివలింగాలు ఉన్నాయి ఎన్నో దేశాలలో. అప్పుడు లేవు ఎన్ని మతాలు, ఏమి లేవు, ఉండింది ఒకటే మతం, శివ మతం. ఓం నమ శివాయ ప్రథమమైంది. అదే గొప్ప. మీరు సినిమాలో చూసినారు కదా, ఆయన గాలిలో తేలిపోయాడు. ఋషులంతా నేను గాలిలో వెళ్ళిపోయి ఈశ్వరుడితో మాట్లాడు కైలాసానికి పోయి. అక్కడి నుంచి డౌన్ అయిపోయింది. అంటే మళ్ళీ లక్ష్మీనారాయణుడు వచ్చారు. వాళ్ళు వచ్చి కొంతమందిని హిరణ్యాక్షుడిని, హిరణ్యకశిపుడిని అక్కడి వాళ్ళందరినీ సంహరించారు. మళ్ళీ రాముడు వచ్చాడు. ఆ ఈశ్వరుడే, ఆ పార్వతీ పరమేశ్వరులే లక్ష్మీనారాయణుడు, వాళ్ళే రామ సీతారాములు. వాళ్ళు వచ్చి మళ్ళీ రావణాసురుడు ఇట్టటి వాళ్ళంతా బాగా భూమండలాన్ని హింస పెట్టడం, ఋషుల్ని తపస్సు చేసేవాళ్ళంతా హింస, పూజలు చేసేవాళ్ళు రావణాసురుడు వాళ్ళ బంధువులంతా. అప్పుడు మళ్ళీ సీతారాములు వచ్చి అవతారం అంటే జ్యోతిగా పైన ఉంటారు. ఈ పంచభూతాలు దాటితే నక్షత్ర మండలం వాళ్ళంతా ఋషులు తపస్సు చేసి కళ్ళు మూసుకొని ఆ ఎంట్రుకలో వేయే వంతు కణం ఏడ దాన్ని చూడంగా అది పెద్దగా అయిపోతుంది. అంతా మొత్తం పరంజ్యోతి అయిపోతుంది. శరీరాన్ని వదిలేసి ఈ పరంజ్యోతి పైకి వెళ్ళిపోద్ది. శరీరం వదిలేసి కింద ఆ నక్షత్ర మండలానికి వెళ్ళిపోతుంది. జ్యోతి పైకి పోద్ది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, దీపం ఎక్కడ వెళ్తుంది? పైకి పోద్ది, నీళ్లు కింద పోతాయి. అట్లా ఆ నక్షత్ర మండలంలో ఎంతమంది ఋషులు ఉన్నారు. మనం వాళ్ళ అవసరానికి బ్రహ్మం గారు, వేమన, శంకరాచార్యులు, మనకి వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, ఇట్లా పవర్ఫుల్ గా పడతారు భూమి మీద. అంటే మనం 1,000,000 మంది ఉంటే వాళ్ళు ఒక్కడే బుద్ధుడు అంతా తిరిగి మన కోసం వాళ్ళు ఈ జ్ఞానాన్ని ప్రచారం చేసి మనుషులు పశువులుగా బతకకుండా ఈ దైవత్వంలోకి తీసుకొస్తారు. అప్పుడప్పుడు మహాత్ములు పుడతారు భూమి మీద. అయితే ఇప్పుడు మళ్ళీ మనకి కృష్ణుడు పంచపాండవులు పెట్టుకొని రాక్షస సంహారం చేశాడు. మళ్ళీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా ఉండేది కుటుంబం. అయితే ఒక పెత్తనం గ్రామంలో ఒకటి పెత్తనం ఇస్తాడు, మంచోడు ఇస్తాడు. అట్లా జిల్లాలో ఇస్తాడు, రాష్ట్రంలో, దేశంలో పెత్తనం ఇస్తాడు. ఈశ్వరుడు పరమేశ్వరుడు నవగ్రహాల ద్వారా ఇస్తాడు ఆయన. అయితే ఈ పెత్తనం ఇచ్చినాం కాబట్టి చాలా మంచి హృదయంతో ఉండి పెత్తనం వస్తానే, ధనం వస్తానే, అధికారం వస్తానే మదాన్నుడు అయ్యిందనుకో, వాడు అహంకారం అయ్యిందనుకో, వాడు దుర్మార్గుడు అయ్యిందనుకో, ప్రజల్ని హింస పెట్టాడు అనుకో, మళ్ళీ ఏం చేస్తాడు? వాడిని దింపుతాడు కిందకి. అప్పుడు ఎవరు మంచి వాళ్ళు ఉంటారు అక్కడ వాడిని పైకి ఎక్కిస్తాడు. వాడికి అహంకారం పుడితే మళ్ళీ వాడిని దింపుతాడు. మళ్ళీ ఇంకొక మంచివాడు ఉంటే అట్లా ఈ ఇక్కడ మనలో దేవుడు ఏం చేస్తాడంటే మంచివాడికే అవకాశం, గెలిచేది లాస్ట్కి మంచిగా గెలుస్తుంది. కానీ చెడు దెబ్బతినట్టు కొద్ది రోజులకైనా తాత్కాలికంగా ఉండొచ్చు. అందుకని ఎవరు దాని గురించి దిగులు పడబడ్డా. ఎందుకంటే ఈ పరిపాలన ఎవరు చేస్తారంటే శివపార్వతులు చేస్తాం. అయితే మన రూపంలోనే ఉన్నారు వాళ్ళు కూడా. మనమంతా శివపార్వతుల స్వరూపమే. రాముడే మన ఆత్మ, రాముడు మన ఆత్మ ఈశ్వరుడు, మన ఆత్మ కృష్ణుడు, మన ఆత్మ వెంకటేశ్వరుడు, బ్రహ్మంగారు. మనలో గాలి ఆడుతున్నందువల్ల మనం నడుస్తుంది బండి, శరీరం, రథం, ఈ కర్మేంద్రియాలు, కాళ్ళు చేతులు, ఈ జ్ఞానేంద్రియాలు ఇట్లా నడుపుతుంది. మనలో మనసు ఉంటుంది.
శ్వాస ఆడితే మనసు ఉంటుంది. ఈ బొడ్లో అగ్ని పుట్టదు. ఈ బొడ్లో అగ్ని ఇక్కడ ఉంటుంది. ఈ బొడ్లో శ్వాస బాగా ఆడితే అగ్ని పుట్టి ఇక్కడ మనసు, పాదాలలో అగ్ని, చేతుల్లో అగ్ని, కళ్ళల్లో అగ్ని బాగా ఉండాలి. ఈ బొడ్డు సరిగ్గా ఆడలేదనుకోండి, టెన్షన్స్ వల్ల టీవీలు చూడటం, తలగా టీవీలో పెట్టి రేపేమవుతుందని, లేదు బయట వ్యవహారాలు, బయట విషయాల్లో సమస్యలు, కుటుంబ సమస్యలు శ్వాస సరిగ్గా తీసుకోకపోతే, ఇది సరిగ్గా ఆడకపోతే బొడ్డు ఇక్కడ అగ్ని తగ్గద్ది, ఆకలి తగ్గిపోద్ది, అల్సర్స్ వస్తాయి, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, కంటి సూపు తగ్గద్ది, భయం, ఆందోళన, ఒక్కరే జర్నీ చేయలేరు, ఒక్కరే ప్రయాణం డౌన్ అయిపోతాం. అందువల్ల ఉదయం కూడా మీరు నిద్ర చేస్తానే మంచం మీద కూర్చొని కుడి ముక్కు బొడ్డలతో మూసి ఈ బొడ్డుకి లాక్కోవాలి. బొడ్డు నిండా గాలి లాక్కొని ఈ ఉమ్మల వేలతో దీన్ని క్లోజ్ చేయండి. లాక్కొని ఎడ ముక్కులో లాక్కోండి. ఆపి కుడి ముక్కులో వదలండి. మళ్ళీ కుడి ముక్కులో లాక్కోండి. రెండు క్లోజ్ చేయండి. మళ్ళీ ఎడ ముక్కులో వదలండి. మళ్ళీ ఎడ ముక్కులో లాక్కోండి. ఆపండి. ఎంత ఒక 5 సెకండ్లే. కుడి ముక్కులో వదలండి. కుడి ముక్కులో బాగా పొట్ట నిండా తీసుకోండి. ఆపండి. ఇట్లా చేస్తే ఈ ప్రాణం ఊపిరితిత్తులకు పోతుంది. బాగా పట్టలేదు పోయినప్పుడు అగ్ని ఇట్లా చేయాల్సింది. సకల మంత్ర స్వరూపం సోహం సోహం సోహం. ఈ లోపల పోయి వస్తుంది బొడ్డుగాడి గాలి. ఇది ముఖ్యం అన్నమాట. ఇది ఎప్పుడు బాగుండదో ఉన్నత విద్య, ఉన్నత పదవి, అధికారం, నీ మాట ఎంటరు, ఇంట్లో వీధులో ఎంటరు, ఊళ్ళో ఎంటరు, బయట ఎంటరు, అన్ని విధాల పవర్ కావాలంటే ఇక్కడ ప్రాణాయామం చేయాలి అందరూ. ఒక 15 నిమిషాలు, అరగంట. ఇదే సకల ఔషధం, సకల మంత్రం, శాస్త్రం ప్రాణమే. ఈ ప్రాణమే ఈ శరీరం నడుపుతుంది. ఈ ప్రాణం లేదనుకో ఎడమ ముక్కులో కానీ మాటలు, మనం మాట్లాడే పాటలు, మద్యాలు, పద్యాలు, కవిత్వం, ప్రాణిత్యం, మనసు, ఇది కోరిక, ఇది దేవుడు, ఆత్మ, జ్ఞానం, బుద్ధి. ఈ శరీరం ఉన్నారంటే ఈ సూర్యస్వరం ఆడితేనే ఇది 2.5 గంట ఆడద్ది, ఇది 2.5 గంట, మళ్ళీ ఇది 2.5 గంట, 2.5 మారుతుంటాయి. సూర్యస్వరం ఆడితే ఇది కుళ్ళిపోకుండా బాగుంటుంది, శరీరం శుద్ధి అవుతుంది, వాతపిత్త శ్లేషం. ఇది కానీ సరిగ్గా కానీ తీసుకోకపోతే శరీరం వీక్ అయిపోతుంది, బి విటమిన్ తగ్గిపోతుంది. అందువల్ల ఈ 2 మారుతుంటే ద్విజుడు అంటారు. మీ అందరికీ 2 ఆడుతుంది. ఇది 2.5 గంట, 2.5 గంట ఆడితే ద్విజుడు అంటే కాళ్ళు చదువుతూ పనిచేయదు. టీచర్లు కానీ, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, సినిమా యాక్టర్లు అందరూ కాళ్ళు చదువుతానే కదా ఫంక్షన్ అయ్యారు. ఇది ద్విజుడు అంటారు. అంటే దేవుడు వేరు, నేను వేరు అనుకుంటారు ద్విజుడు. ఈ 2 ముక్కుల్లో ఆడితే, 2 ముక్కుల్లో ఆడిస్తే దేవుడు. కోడి 2 ఆడిస్తుంది, కాలజ్ఞాని. కుక్క 2 ఆడిస్తుంది, బ్రహ్మజ్ఞాని. భూతపేత, పిశాచాలు, యమధర్మం అన్ని కనబడుతుంది, అమ్మబోటులు దాన్ని. నాగభావం 2 ఆడిస్తుంది, మణి వచ్చింది. అశ్వత్థామ ద్రోణాచార్యుడు 2 ఆడించాడు, ప్రాణాయామం చేశాడు. నామ చెప్తే ఆయనకి డైమండ్ వచ్చింది, ఇంకొక జ్యోతి డైమండ్. అట్లే పంది 2 ఆడిస్తుంది. అది మురుగులో ఉన్నవాడు జబ్బులు ఉన్నవాడు. ఇట్లా యోగి తపస్సు చేసేవాడు 2 ఆడిస్తుంది ఎప్పుడు. అందువల్ల మనం ఒక గుడి ఉందంటే గుళ్ళో ధూపదీప నైవేద్యాలు జరగాల. మనం ఆయన కాడ ఎదురుగా ఒక పువ్వు, పత్రము, అంత నైవేద్యమో, కలగండో, బెల్లం ముక్కో రోజు తెచ్చి పెట్టాలా. రోజు భజన జరగాల. గ్రామాల్లో వైబ్రేషన్స్ వస్తాయి, దైవ శక్తి ప్రకాశం వచ్చేస్తుంది గ్రామానికి. శుక్రవారం మీరు ఏదో 2 రోజులు చేస్తారు కొన్ని గ్రామాల్లో, కొన్ని గ్రామాల్లో రోజు చేస్తారు. ప్రోత్సహించాలి పెద్దలు, మీ లాంటి వాళ్ళు. ఒకవేళ మీరు మద్రాసులో బ్రతుకు తెరుగుతే అందరు పోయి మనం అడిగినప్పుడు కూడా ఎప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందని విచారించాలి. చెన్నైలో ఉన్నా కూడా మీరు అక్కడ సంపాదించుకుంటున్నారు, తింటున్నా భజన జరుగుతుందా లేదా, భజన బృందాన్ని తయారు చేయాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళకి మైక్ సెట్ ఇవ్వాలి, ఇక్కడ నైవేద్యాలు పెట్టాలి. మీ సమస్యని, మీకు ఇంట్లో ఏ సమస్య వచ్చినా 45 రోజులు నమస్కారం చేయండి. అమ్మగారులు అందరూ ఇంట్లో భర్త చేయలేకపోతే మీరు చేయాలి, భార్య చేయలేకపోతే భర్త చేయాలి. భార్య కోసం, బిడ్డల కోసం, పిల్లల కోసం తల్లిదండ్రులు చేయాలి. జపం ఉదయం దీపారాధన చేసి ఇంట్లో కూర్చొని ఓం నమః శివాయ 45 రోజులు చేయండి. 1 గంట ఉదయం, గంట సార్లు ఎవరికి చెప్పొద్దు. ఫోన్లో మా అత్త ఎట్టమ్మా, వాళ్ళు ఎట్టమ్మా, అన్న ఎట్టమ్మా, తమ్ముడు, నా ఆస్తి, నా గొడవలు ఇవన్నీ ఎవరు చెప్పినా 0 మార్కులే. ఎవడు ఏం చేయలేడు కదా మీకు. ఆ సమస్య
సమస్య ఎట్ట పరిష్కారం అవుతుంది అనేది చాలా గొప్పగా తెలివిగా పరిష్కారం అవుతుందంటే ఇద్దరికి అనుకూలంగా సమస్య వచ్చినప్పుడు అన్యోన్యత, అన్నదమ్ముళ్ళు, భార్యాభర్త అన్యోన్యత, ఇవన్నీ నవగ్రహాలు చూస్తాయి. అక్కడి నుంచి మనకు సరైన ఫ్లక్స్ రావు. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, అది ఒక చోట దూరంగా పోతే రాదు కదా మనకి సెల్ ఫోన్ పనిచేయదు. అట్లే మనకి నవగ్రహాలు తిరుగుతుండే ఆ కిరణాలే మనకి పెళ్ళి, పిల్లలు, ఆరోగ్యం, ఐశ్వర్యం, అన్యోన్యత, ఆకర్షణ, వికర్షణ అన్నీ నవగ్రహాలే చేసేది. ఇప్పుడు అవి అమ్మలేదు అక్కడి నుంచి కరెంటు మనకి, వాటి నుంచి ఏదో వీక్ అయిపోతాం. ఈ బాధను ఎవరు చెప్పుకోవడం, ఎవరితో చెప్పుకోవడం. నువ్వు రోజు వచ్చి ఇక్కడ 45 రోజులు స్వామి కాడికి వచ్చి అంత పువ్వు పత్రిక పెట్టి ఆయన చెప్పండి, వాళ్ళు పరిష్కారం చేసేస్తాం. రాత్రి కల్లా వస్తుంది, రేపు ఏం కావాలో చేసేస్తాం వాడు. అంటే ఇదంతా నేను అనుభవం చెప్తాను. 40 ఏళ్ళ నుంచి నేను ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశాను. కడప, అనంతపురం జిల్లాలో ఎన్నో ఉపన్యాసాలు పెట్టించాం. ఇప్పుడు గురుకుల పాఠశాల ప్రక్కన రాజరాజశ్రీ ఆశ్రమం గుడి ఉంది, కాశీ విశ్వేశ్వర స్వామి. రోజు పూజలు యజ్ఞాలు జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి ప్రత్యేకంగా జరుగుతాయి. అన్ని రకాల నవగ్రహ దోషాలు కానీ అన్ని ఎన్ని ఉంటాయో మంత్రాలు అన్నీ అలా యజ్ఞాలు. మీకు ఏ సమస్య ఉన్నా ఈ ప్రాణాయామంతో ఏ మందులు, మాత్రలు, షుగరు, బీపీ, మెడ నొప్పి, తలనొప్పి, తేపులు, ఇవన్నీ నడుము నొప్పులు అన్నీ పోతాయి ఈ ప్రాణాయామం. డైజెషన్, మలబద్ధకం పోతుంది. ఇంత పవర్ ఉంది ప్రాణాయామం. మంత్రంలో శ్రీరామ శ్రీరామ జయ జయ 45 రోజులు చేయండి. అది ఎట్లా మీకు ఏమనుకుంటే 45 రోజులు జరిగిపోతుంది. ఇది అనుభవం. నేను ఎంతమందిగా చెప్పాను, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కానీ మంత్రం చెప్తే అది సక్సెస్ అయింది. మీరు ఈ శరీరం యవ్వనంలో ఉన్నప్పుడు మనం తిన్నవా, తిరిగినవా, పిల్లలు కన్నవా, వయసులో ఉన్నప్పుడు లెక్క చేయదు వాడంతా ఇది. ఈ ఒక స్టేజ్ వచ్చినాక టక్కన డౌన్ అయిపోద్ది శరీరం. ఇంద్రియాలన్నీ ముసుకోపోతాయి. కళ్ళు పనిచేయవు, చెవులు పనిచేయవు, నడవలేవు, అన్నీ ఆడాడు పెట్టేస్తాయి. అప్పుడు నీవు అప్పుడు దాకా ఏంటి, నువ్వు నేను ఈ శరీరము ఫలాన కులము, అష్టమదాలు ఉన్నాయి. కులమనం, నేను రెడ్డిని, నేను ఇంకో బ్రాహ్మణుని, నేను ఇంకో నాయుడిని, నేను ఇంకో బలిని, ఇంకో ఎవరికి వాడు తప్ప ఎవరికి వాడు. అట్లే రూపమనం, నేను అందంగా ఉన్నానని, ఇదే నాకు ఐశ్వర్యం. అష్టమదాలు, అష్టమదాలే కృష్ణుడికి భార్యగా పుట్టారు, ఆయన స్వాధీనంలో పుట్టారు. మన లోపలనే బయట వ్యక్తమైంది. అందుకని ఇవన్నీ మనం నామస్మరణ కంటిన్యూ చేయాలి జీవితాంతం. నీకు ఇష్టం వచ్చింది నమో నారాయణ, నమశివాయ, హరే రామ హరే రామ. ఇంట్లో రోజు ఒక అరగంట అరగంట నామం పట్టుకోండి. ఇప్పుడు ఏది చేయకుండా జీవితం గడిపితే నువ్వు రేపు శరీరం మొదలాలంటే బయటికి ఆత్మ రాదు. యమధర్మరాజు వచ్చి ఉచ్చేసి పాసి వేసి బలవంతంగా లాగాలి బయటికి. నీకు నువ్వు నమశివాయని చేసావనుకో, ఇక్కడి నుంచి అయినా మీరంతా నమశివాయని రోజు ఉదయం సాయంత్రం గంట అరగంట ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు కూర్చొని ఏకాంతం కావాలి మీకు. ఎగురుతాయి శివపార్వతితో మాట్లాడండి ఉదయం రోజు ఇంట్లో కూర్చొని, కళ్ళు మూసుకొని కూర్చొని రోజు శివపార్వతులు ఎదురుగా అరుగు మీద ఉన్నట్టు, లక్ష్మీనారాయణ అరుగు మీద ఉన్నట్టు, సీతారాములు అరుగు మీద ఉన్నట్టు మీకు ఏదో ఒక దేవతను పుట్టుకోండి, మాట్లాడండి. ఆంజనేయులు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళంతా పలకతారు మనకి. విశ్వంలో ఎట్లా కంటి కనబడకుండా ఇదంతా ఉన్నారు దేవతలు. అంటే ఒక రాయి ఎత్తనం ఉంది, దాంట్లో పెద్ద రాయి చెట్టు ఉందా, ఒక మర్రి ఎత్తనం ఉంది చిన్నది, దాంట్లో పెద్ద మర్రి చెట్టు ఉందా, ఒక యాప ఎత్తనంలో పెద్ద యాప చెట్టు ఉందా లేదా. అట్లా ఇక్కడ చిన్న కణాలలో దేవతలు ఉన్నారు. పిలిస్తే పలకతారు. నామరూపాలు ఉన్నాయి దాంట్లో. అంటే నువ్వు తపస్సు చేస్తే ఆ సన్న ఎంటుకలో వేయ నుంచి ఈశ్వరుడు పార్వత పరమేశ్వరుడు రూపం వచ్చి ఏం వచ్చా, ఏం కావాలా, నీ కోరిక ఏందని మళ్ళీ టక్కన వాళ్ళు నయం అయిపోతారు. అంటే వ్యక్తం అయ్యారు లేదా. ఆ చిన్న కంటికి కనపడి అందులో కణంలో నుంచి వాళ్ళు 6 అడుగులు ఎగరం సినిమాలో చూసి ఉంటుంది. అంటే ఇప్పుడు అక్కడ చిరంజీవి సినిమా షూటింగ్ చేసాం. దాన్ని ఏం చేసాం, అవ్యక్తంలో తీసుకున్నాం. ఆయన ఫోటో, ఆయన మాటలంతా, సినిమా అంతా. అది చిన్న రీల్ తెచ్చి, ఒక చిన్న చిప్పు తెచ్చి మన ఇంట్లో టీవీలో పెట్టి, అక్కడ బొమ్మ ఉందా, మాట ఉందా లేదా, రూపం ఉందా లేదా, మాట ఉందా లేదా. అట్లా మళ్ళీ దాంట్లో ఏముంది, చిప్పు, చిన్న చిప్పులో ఒక సినిమా ఉంది, 3 గంటల సినిమా, 3 సినిమాలు పడుతుంది చిప్పులు. అంటే అక్కడంతా దేవతలు ప్రతి అణువున తెలిసి ఉంటారు. శివపార్వతులు ఈ గాలిలో ఉన్నారు, మనలో ఉన్నారు, ఇక్కడ అయితే మనలో జీవుడు దేవుడు ఉన్నాడు. ఈ శ్వాస వల్ల నీళ్లు తాగితే జీవుడు, తినే అన్నం జీవుడు. ఇది స్థూలంగా కనపడుతుంది. అప్పుడు అరుణకాంతి వస్తుంది శరీరంలో, ప్రకాశం పెరగదు, ఆడే దేవుడు. గురువులంతా దేవుళ్ళు ఎట్లా అవుతారంటే, ఇప్పుడు మేమంతా 2 స్వరాలు 40 ఏళ్ళ నుంచి
ఇప్పుడు మన ఆశీర్వాదం కలెక్టర్లు, జడ్జీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు. అట్లా యోగీశ్వరులు ఇప్పుడు అందరూ మొత్తం వరల్డ్ లెవెల్లో 25 లక్షల మంది రాజరాజేశ్వరం ఛానల్ ఉన్న మంది, దాంట్లో 25 లక్షల మంది చూస్తున్నారు. ఇతర దేశాలు, మన తెలుగు వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఒక 1100 మంది ఈ చక్రం తిరిగేవాళ్ళు, జ్యోతి దర్శనం చేసేవాళ్ళు 1100 మంది వాళ్ళు శిష్యులు. అంటే నేను ఇప్పుడు వరకు బయట తిరగల, అన్ని జిల్లాల్లో పెట్టా యజ్ఞాలు, యాగాలు 26 సంవత్సరాల నుంచే. ఇప్పుడు దీంట్లో మర్మాలన్నీ తెలిసి ఇప్పుడు మన చుట్టూ ఈ మండలంలో చుట్టూ ఒక 41 గ్రామంలో ఈ పాదుకులు అయోధ్య నుంచి తెప్పించాము. అందరికీ ఒక భజనగా, అందరినీ ఒక ఆత్మశక్తిని పెంచాలా, అందరిని కలుసుకోవాలా. మీ అందరికీ ఈ విషయాలన్నీ కూడా దైవం మనలోనే ఉంది. నువ్వు కళ్ళు మూసుకుంటే నువ్వే ఈశ్వరుడివి, కళ్ళు తెరిస్తే కైలాసం, కళ్ళు తెరిస్తే సంసారం, కళ్ళు మూస్తే కైలాసం. ఒక క్షణంలోనే నువ్వు కైలాసం గెలుపు. ఇక్కడే ఈశ్వరుడు. ఇక్కడి నుంచి ఇది ఓజోన్ పరావతల పరమాత్మ ఈ స్థానం. కళ్ళు మూసుకుంటే నువ్వే ఈశ్వరుడు, కళ్ళు తెరిస్తే బ్రహ్మదేవుడు కళ్ళు తెరిచింది. అట్లా మీరు అందరూ కూడా జపం చేయండి. ఈశ్వరుడిని జపం చేస్తామంటే వృద్ధాప్యం వచ్చి శరీరం వదిలేటప్పుడు శివుడి కాడి నుంచి శివదూతలు వస్తారు. శివదూతలు వచ్చి పూలు చల్లి నీ ఆత్మని ఆహ్వానం తీసుకుంటారు. విష్ణువుని నమో నారాయణ జపం చేస్తుంటే రోజు నమో నారాయణ నమో నారాయణ అంటుంటే అవసాన దశలో విష్ణు దూతలు వచ్చి పూలు చల్లి ఆ విమానం మీద ఎక్కించుకుంటారు. అట్లా రాముడు, కృష్ణుడు వీళ్ళంతా వైకుంఠమే. వైకుంఠాన్ని నుంచి దూతలు వస్తారు. అట్లా నువ్వు అమ్మవారిని చేస్తే అమ్మవారి లోకాల నుంచి వస్తారు యోగిని దేవతలు వచ్చి వాళ్ళు మనకు పూలు చల్లి ఆత్మని సగౌరవం నుంచి. ఇక్కడేమున్నది ఇంకా ఆత్మ. నువ్వు ఏం చేయలేదనుకో, ఊరిగా తిని నిద్రపోతున్నావు అనుకో, కుంభకర్ణుల్లాగా జీవితం గడిపారనుకో, ఏదో ఉందే వండుకున్నావా, తిన్నావా, పిల్లలు కన్నా తిన్నావా, ముసలిళ్ళు అయినంటే నీ చేత కాదు బయటకు పోయినా. ఎవరు వస్తారు? దిక్కులేని సావు అంటుంది. ఏంటి దిక్కులేని సావు అంటే ఏం తెలుసు మీకు? ఈ కొడుకులు కూతురు వీళ్ళంతా కాదు దిక్కులేని సావు అంటే. నామస్మరణ లేకుండా, దైవ నామస్మరణ నువ్వు చేయకుండా లాస్ట్లో యమధర్మరాజు వచ్చి ఇంటికి తీసుకుపోతుంది. ఇది రహస్యం. మీరు ఈ రోజు నుంచి అందరూ ఉదయం సాయంత్రం నీ కోసం చేయి. నీ కొడుకు కూతురు పాడళ్ళకి నీ టైం అంతా దానం చేస్తున్నావు. అందరూ దాన కర్ములే, అందరూ బలి చక్రవర్తులే. మనవాళ్ళు, మేనమామలు, అల్లుళ్ళు, వాళ్ళ పనులు, వీళ్ళ పనులు. ఉదయం నుంచి నిద్రపోయేదాకా నీ టయాన్ని ఏం చేస్తాడు? దానం చేస్తాడు. అందరూ దాన కర్ములే. నీకోసం ఏం చేస్తాడు చెప్పండి? బలి చక్రవర్తికి దానం ఏమన్నాడు? బలి చక్రవర్తి వామనుడు అంటే ఆ వామనుడు అని విష్ణు శ్వాసే. ఈ 3 పాదాలు, 2 చక్రాలు, ఇది 3 చక్రాలు తల, ఇది భూమి, ఇది ఆకాశం. అంటే మనం కూడా నేను చెప్పాను మీకు ప్రాణాన్ని చెప్పాను. అది కొంత టైం అరగంట ఆయనకి వామనుడు, ఆయన శ్వాస విష్ణు శ్వాస ప్రాణాన్ని చేస్తే దానం ఇచ్చాడు. జపం చేసేవా కళ్ళు మూసుకొని దేవుడికి ఈ టయాన్ని దానం చేయి. వీళ్ళతో దానం చేయాల్సింది. వీళ్ళంతా చుట్టూ ఉండేవాళ్ళు ఎవరు? సంపాదించడం చెప్పు, ఒంట్లో పొగురుని చెప్పి పొగడతారు. తర్వాత మెత్తపడిపోతే వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఉంటారు, మనల్ని పెద్దగా పట్టించుకోరు. అప్పుడు ఎవరు నీకు దిక్కు? ఆ నామం ఉండిందనుకో ఆరోగ్యం ఉంటుంది. ఉండని రోజులు తిరగతా టక్కన వెళ్ళిపోదాం. మనం మంచాన్ని పడకూడదు, మూల పడకూడదు. అప్పుడు నీకేం కావాలా? పూర్వజన్మ పాపం ఉన్నది, కర్మ. అది దాన్ని అనుభవించాలి. ఇప్పుడు మంచాన్ని బట్టి ఏదో ఒక సమస్యలు, జబ్బులు అయ్యి దెబ్బలు లోపల పార్టీ చేయడం, నవగ్రహాల వల్ల మనకి ఇవి ఉంది. అదే నామస్మరణ చేస్తే జపదే పాపనాశం. జపం వల్ల పాపం నశిస్తుంది. జపం చేయండి. అప్పుడు ఆ పాపం పూర్వజన్మ కర్మ అంతా పోయి బ్యాలెన్స్ షీట్ ప్లస్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఏం చెప్పాడు కృష్ణుడు? నన్ను ధ్యానం చేసిన వాళ్ళని, జపం చేసిన వాళ్ళని కోటీశ్వరులలో పుట్టిస్తాను అన్నాడు. మళ్ళీ జన్మ. ఇప్పుడు ఆ కోటీశ్వరులందరికీ ఆడించి వచ్చింది మనమే ఏడను. ఇప్పుడు ఈ భర్త, ఈ భార్య, ఈ కొడుకు కూతుర్లు, ఇది పూర్వజన్మ మనం చేసిన పెట్టుబడి ఏదో ఉందో పుణ్యం, అదే ఇది. మళ్ళీ జన్మకి పెట్టుబడి కావాలంటే ఏం చేయాలి? 7 పొలాలు పంటలు ఈ కాదు, ఈ శరీరం పోయాయి. ఏం పెట్టుబడి కావాలా? లోపల ఆత్మ రికార్డ్ అవుతుంది కదా. ఏం కావాలా? రామ రామ అంటే సూర్యుడు చంద్రుడు, రా సూర్యుడు మా చంద్రుడు.
రామ రామ అంటే ఇద్దరు కలిస్తే ఉదయం పువ్వులు రాత్రి ఉదయం 6 గంటలకు కలిస్తే అదే రాజరాజేశ్వరం. అది మనలో తెచ్చుకోవాలి. మీరందరూ ఓపికగా భక్తితో పూర్వజన్మ వాసన బలంతో శ్రీరాముడి మీద భక్తితో వచ్చారు. మీ అందరికీ శివపార్వతుడు రాజరాజేశ్వరి దేవి కాశీశ్వర స్వామి సీతారామయ్య సకల దేవత అనుగ్రహం సిద్ధించాలని మీకు సంపూర్ణ ఆయుర ఆరోగ్యం. జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 జయ శ్రీరామ్. ఇది తారక మంత్రము. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు కూడా ఇదే ఈ మంత్రాన్ని జపం చేస్తుంటారు. ఎవరైతే ఈ మంత్రాన్ని రోజు 13 సార్లు కనీసం జపిస్తే వాళ్ళకి ఈ పాపాల నుంచి మనం బయటకు వస్తాం. మన పాప పుణ్యాలన్నీ మనకి పాపాల నుంచి బయటపడతాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. జై శ్రీరామ్. 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 అమ్మ అందరికి దారి ఇవ్వాలి. వెళ్ళే వాళ్ళకి దారి ఇవ్వాలి. పాదుకా దర్శనం అయిన తర్వాతనే ఒక సైడ్ నుంచి అందరూ కూడా పక్కకి వెళ్ళిపోవాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై హనుమాన్. జై శ్రీరామ్. 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 భక్తులందరికీ కూడా విజ్ఞప్తి,
ఈ పూజా కార్యక్రమం అనంతరము స్వామివారి ప్రసాదాలు ఉంటాయి. అందరూ కూడా ప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. పూజ అనంతరం కూడా అందరూ కూడా ప్రసాదాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం స్వీకరించి స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. అమ్మ దర్శనం అయిన తర్వాత అందరూ పక్కకి జరగాలి. మిగతా భక్తులందరికీ కూడా అవకాశం కల్పించాలి. అంత స్పీడ్ కాదు, స్లోగా అందరినీ యాడ్ చేస్తాం. ఓం నమ శివాయ. ఓం పార్వతీ పరమేశ్వరాభ్యో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శరణ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ